అన్నా పాలు కాయగూరలో ఆ కుర్రోడికి చెప్తే తెస్తాడు. మెయింటెనెన్స్ సెక్రటరీకి అన్న చెప్పండి. మీరు ప్రసాద్ సార్ సరే, సినిమాలో వస్తాను. సోపు లేకుండా స్నానం చేసి వచ్చానని చెప్తారే. అవును, ఆ క్యారెక్టర్ చేసింది నేనే. నువ్వు చూసా? చూశాను. Good morning. నాకు అది బాగా ఇష్టం. అన్నా మీరు తప్పుగా అనుకోకపోతే ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? తప్పుగా అనుకుంటే సరేరా, తీసుకుందాం. చాలా థ్యాంక్స్ అన్నా. నేను దీన్ని మా ఫ్రెండ్స్కి చూపిస్తానన్నా. మీ డ్రామాలన్నీ నేను చూశాను. మోహన్ గారు ఇంట్లో ఉన్నారా? లేదు, నేనే వస్తాను. రా కూర్చో. అయ్యో, ఈ కంట్లో వేయగానే మండిపోతుంది. మన వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇవ్వనని చెప్పడం వల్లే నేను ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను. అవును, అలాగే చేశాం. మరి కింద సామాన్లన్నీ దించుతున్నారు, అది మీకు తెలీదా ఏమిటి? నందన్ వచ్చి చెప్పాడు, కొన్ని రోజులు తన ఫ్రెండ్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుందట. ఇందులో నీకేమీ ఇబ్బంది లేదుగా? అది తనే. మిక్సీ ఆన్ చేయబోతున్నాను, కొంచెం సౌండ్ వస్తుంది. హరి, అది ఇంకో మీటింగ్ కి జమాల్ ఒప్పుకున్నాడు. ఆ మీటింగ్ ని ఎక్కడ పెట్టుకుందాం? మనం వాక్మండ్లో కూర్చొని మాట్లాడుకుందాం. మీరు రేపు వద్దు, ఎల్లుండి రండి. అయితే జమాల్ కి కాల్ చేసి చెప్తాను. తర్వాత అంతకు ముందే మనం మీట్ అవుతే బాగుంటుంది. నేను అమ్మని చూడ్డానికి వెళ్ళాలి. వెళ్లే దారిలో కలుస్తా. ఓకే. నందన్కి నాటకాలంటే బాగా ఇష్టం అనుకుంటాను. డైరెక్టర్ పేరు షార్ట్ చేశారు, సికే. అతనికి కాస్త కూడా ఇంగితం లేదు. పర్వాలేదు, నేను మాట్లాడుకుంటానులే. ఇక్కడికే వచ్చి ఉంటుందంటే దానికి కనీసం సిగ్గుండక్కర్లేదు. నన్ను చూడ్డానికి ఇంత నాటకం ఆడుతుందంటే, మోహన్ గారు మీరే ఈ ఫ్లాట్కి సెక్రటరీ. నథింగ్ డూయింగ్. నేను అక్కడికి రాను. టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దు, నాకు అర్జెంట్ పనుంది. ఇప్పుడు కిచ్చు మీది చూపించండి. నాకు ఎఫ్, నేనే ఫస్ట్. ఓకే, ఏం చేయాలి? అందులో నుంచి తీయాలి. ఇలాగే కథ పెట్టాలి. అది నాకు ఇది చూపించకండి, హైడ్ చేసి పెట్టుకోండి. సరే సరే, రెడీ. అదే మీరు ఇంకా 2 తీసుకోండి, మనం ఎప్పుడు ఏడేగా తీసుకుంటాం. చాలా రోజులైంది కదా నేను నీతో ఆడి, మర్చిపోయాను. నేను మీతో ఆడుకొని చాలా రోజులైంది, నేను మర్చిపోలేదు కదా. ఏం కిచ్చు, నువ్వు నాన్నతో ఆడడం లేదా? మీరు ఆడను అత్తయ్య.
అయ్యో లవ్వా? ఏమైంది? లవ్ మంచిదేగా. లవ్ చాలా బోరు. నాకు గర్ల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. మరి నేను? అత్తయ్య వేరు. మా క్లాస్లో ఉన్న గర్ల్స్ బాగా షో ఆఫ్ చేస్తారు. ఈ మాట మీదే ఉండాలి, మళ్ళీ మాట మారకూడదు. నేను ఎప్పటికీ లవ్ చేయను. గుడ్ ఈవినింగ్ కిచ్చు. గుడ్ ఈవినింగ్ నాన్న. కిచ్చు, సారీ నాన్న. నేను తర్వాత వస్తాను. వచ్చి నాకు కొంచెం సహాయపడచ్చు కదా. వద్దు అది వద్దు. అందులో మొత్తం పాత మ్యాగజైన్స్. మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండబోయేది లేదు కదా. కిచ్చు పై ఫ్లాట్లోనే ఉంటున్నాడని తెలిసాక వదిలే. మన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా వాళ్ళ మనసు మారదు. మా హై స్కూల్లో సుమతి టీచర్ ఉండేవారు. ఆవిడ ఎంతో తెలివైన దానివి. ఒకరోజు మా దగ్గర డ్రామాలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రమ్మని చెప్పింది. నేను స్నానం చేసి రెడీ స్ట్రైట్ గా వెళ్ళిపోయాను. ఏంట్రా ఇలా యాక్ట్ చేయడానికి వచ్చావా అనింది. ఆ తర్వాత నన్ను చేర్చుకోలేదు. ఆ తర్వాత స్వయంగా నేనే ఒక డ్రామా వేశాను. అని వెళ్ళే రోజు టీచర్ డ్రామా అయిన తర్వాత నేను తిన్నగా స్టేజ్ మీదకి ఎక్కేశాను. ఒంటరిగా యాక్ట్ చేశాను. అది అందరికీ నచ్చిందా? ఇంటికెళ్ళి ఫుల్గా చేపల్స్ తినేసి హ్యాపీగా పడుకున్నా. టౌన్షిప్కి కావాల్సిన ప్లాన్ వరకు రెడీ. ఆ ల్యాండ్ టైటిల్ మాత్రం కమర్షియల్గా మార్చి దొరికిందంటే మనం బేస్మెంట్ వేసేయచ్చు. జమాల్, మేము మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్ వీ హ్యావ్ టు పంప్ ఇన్ మనీ. మూర్చిపోయేలా ఇవ్వాలి. సార్, ఒక్కసారి వేడి నీళ్ళలో పడినవాడిని నేను. ఇది ఇప్పుడు జరగకపోయినప్పటికీ సార్కి మీకు ఎటువంటి నష్టం ఉండదు. జీతం పెన్షన్ వస్తూనే ఉంటాయి. కానీ మాకుంటే ఏముంది, బిజినెస్సే కదా.